ఆయన్ని మేము ఇలాగా చిన్న పార్టీ పెట్టుకున్నాము. ఇలా దానం గుడికి కోళ్ళని కొత్తగా వెళ్ళేవి. ఇదిగోండి ఉల్లిపాయలు గట్ట మొత్తం తెగిపోతున్నాము. చూడండి, బిర్యానీ తీసుకుంటున్నాం చిన్నగానే లైట్ గా. కుర్రోళ్ళు ఒక 20 మంది పోగేసుకున్నాం. ఇదిగండి మొత్తం పొలమంటనే ఉల్లిపాయలు గట్ట కోసుకుని కాయ కోతలు అందరం అండి. ఇదిగండి మొత్తం ఇదిగండి చూసారా మాసం. ఇప్పుడు అక్కడ మన దానం తల్లి గుడి కాడ కోళ్ళని కోసేసి ఇలాగా పెట్టుకున్నమాట కొబ్బరి తోటలోని. చిన్నగా ఒక 20 మంది. చూడండి మంచి నెంబర్ 1 గా కొట్టాడండి చికెన్ మట్టికి ఎరగదీసేసింది. అదిగోండి ఎవరికాళ్ళు పని చేస్తున్నారో, కొంతమంది ఇంకా రాలేదండి జనం. ఇదిగోండి ఎస్మట్టుగాడు తెగ తీసేస్తున్నాడు పని. ఆడే వంటగారి. ఇదిగోండి ఇలాగుంటే తోట మొత్తం అంత ఎవరు ఉండరండి, శుభ్రంగా ప్రశాంతంగా. అదిగోండి కడిమూడు ఇలా చెయ్యాలంటున్నాడు మా ఊడ. అదిగోండి ముగ్గురు ఆ చివరున్నారు చూసారు, ముగ్గురు తెక్కుతున్నారండి ఉల్లిపాయల మొత్తం మరిగిచ్చేయడండి మొత్తం. ఇదిగోండి చికెన్ మట్టిగా అదిగోండి ఒబ్బొబ్బ పెట్టేయడు మొత్తం. ఎలా పడితే అలాగా తెగ తిప్పేస్తున్నాడండి బాబోయ్ ఊరికనే. ఇదిగోండి అదిగండి చూసారా ఎలా కలిపేస్తున్నాడు రసంగా. అదిగో నిమ్మకాయ మొత్తం దమ్ బిర్యానీ కండి ఇదా మొత్తం చాలా గట్టిగా చేస్తున్నాడండి మా ఊడ. అదిగండి ఫ్రై కండి ఇది. జాగ్రత్తగా ఫ్రైని అలా చేసాడు, ఇంకా రొంగేసి కలుపుతాడు మాట. ఇప్పుడు అదిగండి ఇది ఫ్రై, ఇది దమ్ బిర్యానీకి మాట. ఊడుపు ఉండాలన్నారండి మా ఊళ్ళో, అందుకే జాయిగా పెట్టాం. చిన్నగా లైన్ చేసాం. ఇది మొత్తం 4-5 పిండి వేస్తున్నారు చూసారా. ఇదిగండి వచ్చాడండి మా ఊడ. తిప్పుదాకా వచ్చాడు, పని కట్టి తిప్పుదాకా తీసుకొచ్చామండి కడిమూడిని. అదిగండి ఉల్లిపాయలు వేసి మరగబెట్టి పెట్టినాం ఊరికైనా. ముందు 10 మందికే పెట్టామండి ఫ్రై. మొత్తం అమ్మంటున్నారా, మొత్తం కొల్లగొట్టేయారు మొత్తం. అదిగండి ఈడు గట్టి చిన్న గట్టితో వచ్చాడు పెద్ద ఏదో పోటుకెళ్ళాగా పక్కాడేమన్నమాట. ఇదిగండి మామూలుగా తిప్పుతున్నాను జాయిగానే. ఈడు పెద్ద అట్లా వస్తా తిప్పుతున్నాడు అండి ఇస్మట్టుగాడు ఊరికి. అదిగండి పొగలు వచ్చేస్తుందండి. అదిగే సతీష్ గడు ఉన్నాడండి తిప్పి కూడా. ఇప్పుడు దాకా ఇస్మట్టుగాడు మారేడు మాట డ్యూటీ. వీడి కరివిండోడు అండి. అది మొత్తం చిన్న పెద్ద అదిగండి వచ్చాడండి అన్నం గట్టితోట. అదిగండి కల్తీ లేదని లాభం లేదని మొత్తం పొలమంట తిప్పేయడండి మావాడు. అదిగండి కూర జాయిగా సిమ్ములో పెట్టి ఉడికిచ్చాడు. అదిగో ఇది ఫ్రై 10 మందికి వచ్చిందండి. 10 మందికి ఇప్పుడు రాలేదండి, 9 మందికి వచ్చింది. ఒక్క దెబ్బకి తినేరా మొత్తం అమ్మన్నారండి. మరి మొత్తం మళ్ళీ ఫ్రై పెట్టవలసి ఉందండి. ఇంకా అది కూడా చూపిస్తాను ఊరికి. అమ్మన్నారా అదిగా బేసినీలో కొడుతున్నామండి. ఒక్కొక్కడు పోస్ట్ లాగేస్తారు ఇప్పుడు మొత్తం మా వాళ్ళు. అది బేసినీళ్ళకి మట్టుకు పట్టుకెళ్ళాం. అదిగో అమ్మంటారు ఇప్పుడు అండి. అదిగో అండి ఉల్లిపాయలండి బిర్యానీకి, కర్రీకి బిర్యానీ. అదిగండి తయారు చేస్తే సిద్ధంగా ఉన్నాం. బిర్యానీ ఆకులు గట్ట పక్కన పోగొట్టి. ఇదేంటి చిన్నగడ అయ్యండి పాప మా దావత్ అండి. ఎండ గట్టి కాసిందేమో అండి మొన్న. అయ్యో బాబోయ్ దావత్ తెగ తాగేసారండి మా వాళ్ళు నీళ్ళు డబ్బా. అది అయిపోయినాయి కదా కూరగాయలు కత్తాం సోదేసుకున్నారన్నమాట. అది ఉప్పు సరిపోందో లేదని అడుగుతున్నాడండి చిన్నవాడిని. అది బాగానే ఉంది అన్నాడు ఆడే. అదిగో అమ్మన్నాడండి. అదిగో నాగబాబుడు ఏదో ఫోన్ చూసుకుంటూ పోతున్నాడు. అది చిన్నగా సిమ్ములు పెట్టి అదిగండి అన్నం గట్టితో తిప్పుకుంటున్నామండి ఉల్లిపాయలు మేము. ఇంకా దారుణంగా అలాగా ఇదిగండి చాలాసేపు మరుగు పెట్టాం. మరి అదిగండి మన అల్లం పేస్ట్ వేసాం, జాయిగా తిప్పమన్నమాట. ఎక్కువైపోతుందంటే తీసేయడమాట అండి. ఇదిగండి ఇది కూరకే రెడీ అయ్యింది మొత్తం. ఇదేమో మళ్ళీ రెండోసారి ఫ్రై అండి. అది 9 మందికి వచ్చింది అన్నాను కదా నేను. మొత్తం రెండోసారి ఇట్టారండి. మరి అది మిగిలిన కూర్చున్న వాళ్ళకి అవ్వలేదండి, అమ్మనలేదు ఇంకా అలా. మొత్తం రెండోసారి ఫ్రై. మరి ఉంటుందో ఉండదో తెలియదు. అదిగండి కుర్రోళ్ళ మొత్తం ఇక్కడ తిప్పేస్తున్నాం ఊరికండి. తిప్పివాడు తినలేకపోయాడండి లాస్ట్గా. తిప్పివాడు ఎందుకంటే రెండోసారి అమ్మన్నారు కూడా జాయిగానే. అది కానీ జాయిగా లాగా తిప్పాము. నింద అక్కడ మీద అంత తక్కువండి, ఇదా అంత లేదు. చాలాగా బాగానే ఉంది. అలా తిప్పుకుంటూ తయారయ్యాం మేము. అది జిమ్మేయడండి ఉప్పు. మరి గట్టిగా జిమ్మే టాటా ఉప్పు అండి అది. అందుకే రుచి వచ్చిందండి. మొత్తం గోదావరిలో అంటే అదే రుచి ఉప్పు. అదిగండి కరివేపాకు దూసేస్తున్నారు ఊరికన్నా. అదిగా జిమ్మిడండి కొత్తిమీర తెచ్చాడని పని కట్టిన ఈడ. ఆ పక్కన పండిందంట.
అంతే తిప్పుతో మొదలెట్టాము ఇంకా. అదిగా పొగలు వచ్చేస్తుందండి. ఆ అమ్మ అంటారండి ఇప్పుడు ఎవరికాడా చూడండి. చాలా బాగా కుదిరింది మట్టికి. అయ్యి బాబు అదిగండి ఇంకా బుడగలేస్తుందండి. ఓ పక్కన దమ్ బిర్యానీ పోగొట్టాం, ఓ పక్కన ఫ్రై. అదిగండి ఇది కర్రీ అండి బాబు. మొత్తం దారుణంగా మొదలెట్టాం. అదిగండి ఎంటీఆర్ కారం మసాలా అండి, అది పులువు అంటాను గట్టిగా పోగొట్టాం. అదిగండి ఎర్ర కందిపోతుంది కదా అప్పటికి. చూసారా బుడగలు. ఓ పక్కన కర్రీ అయిపోయింది, ఓ పక్కన దమ్ బిర్యానీకి సిద్ధమవుతుంది. మొదలెడతారు ఇప్పుడు మా ఊళ్ళు వేసిన వీడప్పటికండి గట్టిగా. అదిగండి ఆ అమ్మ అంటున్నారా పట్టిపోరండి ఫ్రై మా ఊళ్ళో. మా రెండోసారి అండి అది. అదిగో సీన్ గడికి దావతేసిందండి పాపమ్మ. నాగబాబు గడి పట్టుకెళ్ళి వీడి గుండెగాడు, మా వాడు గుండెగాడు. వీడి కానీ సతీష్ గడి కూర తిప్పుతూనే ఉన్నాడండి పాపమ్మ. మరి తిన్నాడా లేదు కన్నాడు, మేము చూడలేదండి. అదిగండి దమ్ బిర్యానీకి వచ్చింది స్పెషల్. మొత్తం దింపా ఓరికన్నా మొత్తం. ఇక్కడ ఎక్కడ కుక్కలు దెబ్బలాడేసుకుంటున్నాయండి బాబా ఈ వాసనక. వాళ్ళకి ఎట్లేదో అనుకుంటా ఊరిగా బాగా తీసుకుంటున్నాయా మా ఎట్టిన. ఓ కుక్క కట్టబడితే ఒక కుక్కదండి. అందుకు ఇదిగోండి పలవర ఐడి చేస్తున్నాం జాయిగానే. మొత్తం ఎండకి మా ఊడు గోకేస్తున్నాడండి మొత్తం. అదిగండి కొత్తగా దింపేమో బాగుంది అంటున్నారు ఇలా. ఇదిగండి కొత్తగాడు ఆడు సుబ్బుగాడు పండుమాయ. ఇదిగండి తింటున్నాం జాయిగానే. తలపొడి వస్తుంది అంటున్నాడు. ఎందుకండి సుబ్బుగాడు గుండెకాయ ముక్క అయ్యి కోడికాయ ఉంటాయి కదా అవి తినేస్తున్నాడండి సుబ్బుగాడ. అదిగండి మా ఊడు మొత్తం నోట్లుగా. అదిగండి చిన్నది ఎట్టాడా ఆ అమ్మన్నాడు ఆడ గిజిగాడ మొత్తం దారుణంగాను. అదిగండి అయిపోయిందండి. అదిగండి కూర దమ్ బిర్యానీకి తయారైందండి బాబు. అదిగండి బిర్యానీ తిప్పుతాడు ఇప్పుడు. మొత్తం సెలవు కింద ఉంటుందండి బిర్యానీ. అదిగో మొత్తం చాలా బాగా చేసాడండి బిర్యానీ. ఈ చెనుగులు కిస్మిస్లు ఎత్తాడండి. అదిగో జిమ్ముతున్నాడండి జీడిపప్పు. మొత్తం కిస్మిస్ లైట్గా వేయడానికి తీపి వచ్చింది. ఎందుకు అనుకున్నాం మేము, లైట్గా జిమ్మేది జీడిపప్పు కానీ తీసేసిందండి. సేమియా జీడిపప్పు మళ్ళీ ఇదేంటది అవన్నీ వచ్చినాయి గట్టిగానే ఉన్నాయి. అదిగండి పోగలా అమ్మ మొత్తం ఆడెవడో గెద్దలా కొట్టిపోతాడండి. చూడండి ఇప్పుడు చూస్తా ఉండండి, కంగారు పడకండి. మొత్తం ప్లేట్లు వేసుకుని ఇప్పుడు చూడండి జాయింట్ కనబడుతుంది. ఇప్పుడు దులుపుతున్నాడు. అది ఇదిగో ఏది అది ఎదుగుతున్నాడు. అదిగో ఏలేటి చూపిస్తాడండి ఇప్పుడు. అదిగో అండి అదిగో గెద్దలా కట్టిపోతాడండి. ఇప్పుడు ఉడికిందో లేదు తింటకి ఎగుతుంది బాగుంటాక పట్టుపోడండి. ఆకలేసి పట్టుపోడా అంతే ఇంకా. అది అట్టుపోడండి గెద్దల కోడి పిల్లలాగా పట్టుపోడా అండి. గెద్ద కోడి పిల్లలు అట్టిపోతుంది కదా అలా అట్టిపోడండి. అదిగో నిమ్మకాయలు కూడా ముందు కోసి చేయడా మా వాడు. అది కూర సగం అయిపోయిందండి. ఆ అమ్మన్నారు అప్పుడు మా వాళ్ళు. అదిగో పెరిగి నేను చెక్క బుడదండి బాబు. అదిగో ప్లేట్లో వేసి కొడుతున్నారండి మా ఊళ్ళో. ఇప్పుడు మొదలెట్టారు. చాలా బాగుందంట. అదిగో నువ్వు తింటావా అంటున్నాడు గిజిగాడ. నేను అప్పుడు తిన్నట్టున్నారు పిల్లలు. అది ఇడిగా మాకు పెట్టింటారు బాబు ఆకలేస్తున్నాడు నాగబాబు గడండి. అదిగా జాయిగా పెట్టాము కూర్చున్నాం. అదిగండి అట్టాకులో కొడుతున్నాం మండి మాట తీసేస్తున్నమాట. అదిగండి విలేజ్ మండి అండి ఇదా మొత్తం. అదిగో చాలా బాగుందన్నారండి ఉన్నోళ్ళు. మొత్తం చాలా బాగా చేశారు. నలుగురు అయినా కానీ మొత్తం. అదిగండి వెంకటేష్ కూడా వచ్చాడు ఇప్పుడు కనపడ్డా. అదిగండి జాయిగానే చాలా బాగా కుదిరింది పిల్లలు. అదిగండి బిర్యానీ కర్రీ జీడిపప్పులు చాలా బాగుంది. అదిగండి నాగబాబు కూడా అది ఆడే చెప్పాడండి బాగుందని, నెంబర్ 1 కుదిరిందని. అడిగండి రామయ్య. ఓకే బాయ్ టాటా.